ఆస్ట్రేలియన్ మినిమం వేజ్ వచ్చి 24.10. ఇది బేసిక్ వేజ్. ఎవ్రీ ఎంప్లాయీ షుడ్ గెట్ దిస్ బేసిక్ మినిమం వేజ్ అన్నట్టు. బేసిక్ రిక్వైర్మెంట్స్ చెప్తా. మినిమం వేజ్ అంత ఉండాలి. 24.10 మినిమం వేజ్. ఎంప్లాయీ బెనిఫిట్స్, పెయిడ్ లీవ్స్, ఫిక్స్డ్ పార్ట్ టైం ఉన్నారనుకోండి, ఈ వర్కింగ్ డే అప్పుడు పబ్లిక్ హాలిడే వస్తే పబ్లిక్ హాలిడే వేజ్ కూడా ఇవ్వాలి. దిస్ ఈస్ ద బేసిక్ రిక్వైర్మెంట్ అన్నట్టు. ఇట్లాంటి పాలసీస్ పెద్ద పెద్ద కంపెనీస్ అయితే ఫాలో అవుతాయి, లైక్ వూల్వర్త్స్, కోల్. వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, వీళ్ళకి రాగానే కొంతమంది పే చేస్తారు, ఇంకా కొంతమంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అయితే $15 $16 కూడా వర్క్ చేస్తారు. మనం రాగానే మన అవసరాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటారు. బట్ ఏం కాదు, మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టే వాళ్ళు వింటారు. దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు. స్టూడెంట్స్ 5-6 months చేసినారంటే డిమాండ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకనంటే కొంతమంది వేరియస్ వర్క్స్, క్లీనింగ్ వర్క్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ హార్డ్ వర్కింగ్ పీపుల్కి వాళ్ళు వేజ్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారంటే $40 to $50 రిసీవ్ చేసుకోవాలి. కాంట్రాక్టర్ తీసుకుంటారు, తీసుకొని స్టూడెంట్స్ మాత్రం ఇంత పే చేస్తారు. మినిమం వేజ్ కూడా వేయలేదనుకోండి, మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఎప్పుడనంటే మీకు ఫస్ట్ కొన్ని మంత్స్ అవసరం ఉంటుంది కాబట్టి మీరు సైలెంట్గా ఉంటారు, తర్వాత ఎందుకు ఉండాల్సిన అవసరం లేదు. సో ట్రై టు క్వశ్చన్ దెమ్, బేసిక్ వేజ్ అని పే చేయండి అని.